ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రికాస్ గైడ్ స్పేర్. మీరు ఈ ప్రోగ్రామర్ కావాలన్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలన్నా ఒక్కటైతే నేర్చుకోవాలి కంపల్సరీగా. అదైతే నేను ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే నేర్పిస్తాను. అండ్ అంతకన్నా ముందు కూడా మన ఛానల్కి ఎవరైనా న్యూగా వస్తే, వీడియో న్యూగా చూస్తుండో అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు అంటే మీరు అలా చేయడం వల్ల ఈ కంటెంట్ అనేది ఈ నీడ్లో ఉన్న వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది, మీన్స్ రీచ్ అయ్యిద్ది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఒక ప్రోగ్రామర్ కావాలన్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలన్నా కూడా గిట్ అనేది నేర్చుకోవడం కంపల్సరీ. ఎందుకు అనేది నేనైతే మీకు నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఈ వీడియోలో మీరు గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఒక బిగినర్ అనేవాళ్ళు చాలా ఈజీగా ఎలా యూజ్ చేయాలి, ఏంటి సెటప్ ఎలా చేయాలి, వీడియో అయ్యేసరికి మీరు గిట్ గురించి కాన్ఫిడెంట్గా అయితే తెలుసుకోగలుగుతారు. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను. చివరి వరకు చూడండి వీడియో. ఎందుకు అంటే బిగినర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా మిస్టేక్స్ చేస్తారు గిట్లో. ఈ మిస్టేక్స్ అనేవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, చేయకుండా ఎలా ఉండాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అండర్స్టాండింగ్ వేలో ఉండిద్ది. ట్రై చేయండి. నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. ఇది చూసారు కదా, గిట్ అండ్ గిట్ హబ్ రెండింటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే రెండు రిలేటెడ్ అయి ఉంటాయి కదా. గిట్ గురించి మాట్లాడుకునే ముందు మనం వర్షన్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి అంటే నేను చిన్న వేళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ప్రాజెక్ట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీరు ఓన్గా చేసుకుంటారు. మనం ప్రొఫెషనల్కి వెళ్తాం, మీన్స్ కంపెనీస్కి వెళ్తాం కదా జాబ్ వచ్చిన ఆ ప్రాజెక్ట్లో జరిగి చేంజెస్ని ట్రాక్ చేయడానికి ఇమాజిన్ మీరు ఒక వెబ్సైట్ చేస్తున్నారు కదా. ఆ వెబ్సైట్ అనేది దానికి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, అలా ఉంటాయి కదా. మీరు మొత్తం మీరే చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం ఉన్నారు, ఒక ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు, ఒకళ్ళు బ్యాక్ ఎండ్ చేసినప్పుడు మీరు ప్రతి టెస్ట్లో మీన్స్ ప్రతి స్టెప్లో కూడా కోడ్ అనేది యాడ్ చేస్తారు, లేకపోతే ఏదైనా ఇమేజ్ యాడ్ చేస్తారు, లైక్ ఏదైనా కంటెంట్ అనేది యాడ్ చేసినప్పుడు ప్రీవియస్ వర్షన్స్ని సేవ్ చేసుకుంది. ఆ కోడ్లో జరిగిన చేంజెస్ ఉంటాయి కదా, అవి కూడా ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేయడం వల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలర్ మార్చారు వెబ్సైట్కి. మార్చినప్పుడు అది మీకు నచ్చలేదు, బట్ మీరేంటి అంటే ప్రీవియస్ దాంట్లో కలనుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సేవ్ అయి ఉండిద్ది, ఆ కోడ్ని ట్రాక్ చేసి ఉండిద్ది కాబట్టి మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఏంటంటే గిట్ అనే దాంట్లో ఒక్క పదం అయితే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ అనేవాళ్ళు కమిట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్. మెయిన్గా ఏంటి అంటే గిట్ ఒక టూల్, ఒక వర్షన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్. గిట్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము అంటే ఈజీగా ఉంటుంది. గిట్ అనేది యూజ్ చేయడం ఈజీ. ఇట్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీగా యూజ్ చేసుకో, ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఫాస్ట్ వెన్ కంపేర్ టు అదర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్ వేలో చేస్తుంది. అందుకనే మనం గిట్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఏం చెప్తాను అంటే, మీరు ఈ గిట్ ఉంది కదా, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేనైతే మీకు క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు కూడా వర్షనల్ కంట్రోల్ గురించి మీరు కొన్ని పాయింట్స్ చూడండి. అసలు వర్షన్ కంట్రోల్ ఏంటి అంటే, ట్రాక్ ద చేంజెస్ ఇన్ యువర్ కోడ్. మీ కోడ్లో మీరు ఏదైనా చేంజ్ చేస్తుంటే ఆ చేంజెస్ని ట్రాక్ చేస్తుంది అన్నమాట. అలౌ రివర్టింగ్ టు ద ప్రీవియస్ వర్షన్స్. లైక్ మీరు ఏదైనా బ్యాక్ వర్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఇది అలౌ చేస్తుంది. మేక్ టీమ్ కొలాబరేషన్ సేఫ్ అని. మనం టీం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కొలాబరేషన్ అనేది సేఫ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఓకేనా, ఇది అయితే వర్షన్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు నేను మీకు గిట్ ఇన్స్టలేషన్ అయితే చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రౌజర్ని ఎంటర్ చేసుకుని గిట్ బ్రాంచెస్ కాదు, సారీ, ఇది ఇక్కడ ఆటో కరెక్ట్ అయిపోయింది.
గిట్ అని ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే డౌన్లోడ్స్ నొక్కండి. డౌన్లోడ్స్లో మీదేంటిది మ్యాకా, విండోసా, లైనక్సా, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ అయితే ఆ టైప్ అనేది మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ చూసారు కదా లేటెస్ట్ సోర్స్ రిలీజ్ 2.5 51.0 విండోస్కి అది లేటెస్ట్ వర్షన్ అంటండి. నేనైతే అదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూసారు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు గిట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒక ఫ్రెషర్గా మీరు ఫ్రెషర్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ మీకు కొన్ని రోజుల తర్వాత అయితే ప్రాజెక్ట్ ఇస్తారు కదా, ఆ ప్రాజెక్ట్లోని మీరు చేయాలి కదా సపరేట్గా. చేసినప్పుడు మీకు గిట్ ఇన్స్టాలేషన్, మీరు గిట్ వాడడం అయితే పక్కాగా రావాలి కదా. నేనైతే అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇదైతే డూ యూ వాంట్ టు అలో దిస్ ట్యాప్ టు మేక్ ది చేంజెస్ టు యువర్ డివైస్ అలో పర్మిషన్ ఇమ్మని అడుగుతుంది. నేను ఎస్ అయితే ఇచ్చాను. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయ్యాక క్లిక్ చేస్తే మనకు పబ్లిక్ లైసెన్స్, ఆ పబ్లిక్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి డెస్టినేషన్ లొకేషన్ నాకు ప్రోగ్రామ్ ఫైల్స్లో గిట్లో సేవ్ అయ్యింది. ఇన్ కేస్ నేను మార్చుకోవాలంటే బ్రౌజ్ చేసుకుని లొకేషన్ అనేది మార్చుకోవచ్చు. నేను ప్రోగ్రామ్ ఫైల్స్లోనే ఇస్తున్నాను, నేను అదే చేస్తున్నాను. నెక్స్ట్ ఇది చూడండి సెలెక్ట్ ద కాంపోనెంట్స్, విచ్ కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్స్ నీకు ఇన్స్టాల్ అవ్వాలి అనుకుంటున్నావు అవన్నీ చేసుకొని ఇక్కడ నేను అడిషనల్గా ఒకటి యాడ్ చేస్తాను. అదేంటంటే నాకు డెస్క్టాప్ మీద కావాలి, ఈ అప్ అనేది నాకు డెస్క్టాప్ మీద కనపడాలి. సో నేను అది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చేశాను. తర్వాత స్టార్ట్ మెనూ ఫోల్డర్ వేర్ షుడ్ సెటప్ ప్లేస్ ద ప్రోగ్రామ్స్ షార్ట్ కట్స్, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. గిట్ నేనైతే గిట్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారు కదా డిఫాల్ట్ ఎడిటర్ ఏం చూస్ చేసుకుంటున్నారు అంటే నేను విజువల్ స్టూడియో కోడ్ని డిఫాల్ట్ ఎడిటర్గా చూస్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ ఏదన్నా వేరేది యూస్ చేస్తాను, నోట్ ప్యాడ్ యూస్ చేస్తాను, ఏదైనా అంటే మీ ఇష్టం. నేనైతే ఎక్కువ విజువల్ స్టూడియో కోడ్ వాడతాను, సో నేను అందుకని అది యూస్ చేసుకుంటున్నాను. ఇది చూసారు కదా అడ్జస్టింగ్ ద నేమ్ ఆఫ్ ది ఇనిషియల్ బ్రాంచ్ ఇన్ న్యూ రిపోజిటరీస్. ఇనీషియల్ బ్రాంచ్లో మీరు నేమ్ అనేది ఏం చేసుకుంటున్నారు, డిఫాల్ట్గా అయితే మాస్టర్ వచ్చేస్తుంది. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చూడండి అడ్జస్టింగ్ యువర్ పాత్ ఎన్విరాన్మెంట్ గిట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ అండ్ ఆల్సో ఫ్రమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనేది మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ చూసింగ్ ద SSH ఎగ్జిక్యూటబుల్, దీంట్లో మీరు యూజ్ బండెల్డ్ ఓపెన్ SSH అయితే కన్ఫామ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసింగ్ HTTP ట్రాన్స్పోర్ట్ బ్యాక్ ఎండ్, నేనైతే నేటివ్ విండోస్ సెక్యూర్ ఛానల్ లైబ్రరీ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ కాన్ఫిగరింగ్ ద లైన్ ఎండింగ్ కన్వర్జేషన్స్, దీంట్లో చెకింగ్ విండోస్ స్టైల్ కమిట్ యూనిక్ స్టైల్ లైన్ ఎండింగ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి టెర్మినల్ ఎమ్యులేటర్ టు యూజ్ విత్ కిట్ బ్యాష్. టెర్మినల్ ఎమ్యులేటర్ అనేది యూజ్ మింటీ ఆర్ యూజ్ విండోస్ డిఫాల్ట్ కన్సోల్ విండో. ఇంకోటి చూడండి ఇది రీసైజబుల్ విండో, ఓకే రీసైజబుల్ చేసుకోవచ్చు. సో నేను అందుకనే మింటీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ గిట్ పుల్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్ మెర్జ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకోండి చూజ్ ఎ క్రెడెన్షియల్ హెల్పర్, నేనైతే గిట్ క్రెడెన్షియల్ మేనేజర్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇంకోండి కాన్ఫిగరింగ్ ఎక్స్ట్రా ఆప్షన్స్లో నేను విచ్ ఫీచర్ వుడ్ యూ లైక్ టు ఎనేబుల్ ఫైల్ సిస్టమ్ క్యాచింగ్. అయిపోయింది కదా మొత్తం. ఇవైతే సెట్టింగ్స్ అండి, ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయాలి. అవుతుంది కదా, చూసారు కదా ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది. అకార్డింగ్ టు యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అంత ఫాస్ట్గా అయ్యిద్ది. మీరు గిట్ అనేది నేర్చుకునేటప్పుడు చాలా క్లియర్ వేలో మీకు అండర్స్టాండింగ్ వేలో నేర్చుకోండి. అండ్ ప్రతి పాయింట్ని కూడా చాలా నోట్ చేసుకోండి. ఎందుకు అంటే మనకు ఎక్కువ పాయింట్స్ అయితే ఉండవు, ఎక్కువ కమెంట్స్ అలా అయితే ఏం ఉండవు, తక్కువ ఉంటాయి. బట్ నేర్చుకున్నప్పుడు మాత్రం అదంతా మీకు లైఫ్ లాంగ్ అయితే యూజ్ అయ్యిద్ది. సో మీరు
ఇది నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. స్లో అయినా పర్లేదు కానీ నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు నెక్స్ట్ ఏంటి అంటే ఇది చూడండి. నేను ఇదొక మన పీపీటీ ఉంది కదా, దాంట్లో ఇంకోండి మనం ఏం చేసాం, బ్రౌజర్లో గిట్ అని ఇది ఎంటర్ చేసాం. తర్వాత మనకి ఏదైతే అప్డేటెడ్ వర్షన్ ఉందో అప్డేట్ వర్షన్ అయితే మనం చూసిన ద డిఫాల్ట్ ఆప్షన్స్, మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఇన్స్టలేషన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వై వర్షన్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న చూడండి. సేమ్ అసలు ఎందుకంటే మిస్టేక్స్ అనేది హ్యాపీ జరిగినప్పుడు మనకి ప్రీవియస్ వర్క్ కూడా వచ్చేస్తుంది. హిస్టరీ మనం ఏమేం చేంజెస్ చేసాం, ఎవరు చేశారు, ఏమేం చేంజెస్ చేశారు అనే ప్రతి చేంజ్ని కూడా చూడొచ్చు. టీం వర్క్ సింపుల్ అండ్ సేఫ్. మనం ఎక్కువ టీం ప్రాజెక్ట్లో టీం వర్క్ చేస్తున్నప్పుడు అది సింపుల్ అండ్ సేఫ్ వేలో ఉంటుంది అనమాట వర్షన్ కంట్రోల్ యూస్ చేయడం వల్ల. నేను ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకరోజు ఒకటి తీసుకున్నాం, సంథింగ్ ఒక ఎడిటర్లో ఒక ఇంట్రడక్షన్ రాసాం. ఓకే, అయిపోయింది అక్కడికి ఒకరోజు. నెక్స్ట్ డే బాడీ రాసాం. నెక్స్ట్ కన్క్లూజన్ రాసాం. మనకి వితౌట్ వర్షన్ కంట్రోల్ లేకపోతే మనం ఏదైతే డిలీట్ చేసామో అది లాస్ట్ ఫర్ ఎవర్, ఇప్పటికీ పోద్ది, ఎందుకంటే డిలీట్ చేయగానే పోద్ది. బట్ వర్షన్ కంట్రోల్ ఉంటే ఏదైనా మనం ఎప్పుడు ఏది డిలీట్ చేసామో కానీ అది నాకు మళ్ళీ కావాలనిపిస్తున్నప్పుడు దాన్ని కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్. మెయిన్ అదేమంటారు, వెరీ వెరీ మెయిన్ యూజ్ అనమాట. సో ఏదైనా చేంజెస్ని కంపేర్ చేసుకుని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని అయితే మనం రివర్ట్ చేసుకోవచ్చు. దట్స్ వై వర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. చూసా కదా, ఇక్కడ గిటప్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. నేను ఇక్కడ లాంచ్ గిట్ బ్యాచ్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఫినిష్ నొక్కుతున్నాను. చూసారా, మనకి ఇలా అయితే ఒక నోట్స్ అయితే ఇస్తుంది. మనం ఇలా విండోస్ రిలీజ్ నోట్స్ అయితే మనకు ఒకటి ఇస్తుంది. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ థింగ్స్ అబౌట్ గిట్ నోట్స్ అయితే ఇది ఉంటుంది అనమాట. మనం ఏదైతే లేటెస్ట్ వర్షన్ మనం ఇది చేసాం కదా, ఇంకోండి ఆ ఫీచర్స్ గురించి అయితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంకోండి నోన్ ఇష్యూస్ లైక్ దట్, కాంట్రిబ్యూట్ బగ్స్, క్వశ్చన్స్ అలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే PMD ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ గిట్ అనేది ఎంటర్ చేయండి. చూసారు కదా, మనకి ఇలా వస్తుంది అంటే మన గిట్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అని మీన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాని వర్షన్ చూడాలనుకుంటున్నాను. చూసారు కదా, ఇదైతే మనం సక్సెస్ఫుల్గా గిట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం మన సిస్టంలో. నేనైతే నెక్స్ట్ పార్ట్లో అయితే గిట్ యొక్క బేసిక్స్, కమాండ్స్ అన్నీ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ టు ఆల్.